సృజనాత్మకత ఎలా చదవాలి? చదవడం ఒక ఎత్తైతే ఆ చదివిన విషయాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని వివరించేటప్పుడు ఆహా అన్నట్లు వ్రాయాలి లేదా వివరించాలి. పూర్వం అశోకుడు చేసిన గొప్ప కార్యక్రమం ఏమిటి అని అడగడం లేదు. ఇప్పుడంతా ఈ విధంగా అడుగుతున్నారు. అశోకుని కాలంలో అన్ని అడవులే ఉండగా చెట్లు నాటించడంలో అశోకుని ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారు. ఈ క్రింది ప్రశ్నాపత్రం చూడండి. రామాయణాన్ని గురించి సొంత వాక్యాలలో వ్రాయండి. 10 మార్కులు. రెండవ ప్రశ్న, అశోకుడు చెట్లు నాటించిన విధానం వ్రాయము. 90 మార్కులు. ఇక్కడ 10 మార్కుల ప్రశ్నకు రామాయణమంతా వ్రాసిన 10 మార్కులకు మించి వేయలేరు. అలాగే అశోకుని గురించి 10 వాక్యాలే వ్రాస్తే 90 మార్కులు వేయలేరు కదా. ఏ ప్రశ్నకు తగ్గట్లు ఆ ప్రశ్నకు జవాబు వ్రాస్తేనే 100 మార్కులకు అటెంప్ట్ చేసినట్లు. అదే క్రియేటివిటీ. కొందరు విద్యార్థులు అశోకుడు కళింగ యుద్ధం తరువాత రక్తపాతం చూసి బుద్ధుని బోధన ప్రభావంతో యుద్ధాన్ని మానివేసి శాంతి మంత్రం పఠిస్తూ ఖాళీగా ఉన్న సైన్యంతో విశాలమైన రోడ్లు వేయించి ఇరువైపులా బాటసారులకు నీడనిచ్చేటట్లు చెట్లు నాటించాడని ఇలా రకరకాలుగా వివరించి వ్రాస్తే క్రియేటివిటీ. ఒకసారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక పరీక్షలో 50 మార్కులకు ఒక ప్రశ్న ఇచ్చారు. కనీసం 50 వాక్యాలు వ్రాయాలి. కాని ఆ విద్యార్థి ఒక వాక్యంతోనే యూనివర్సిటీ టాప్ వచ్చాడట. అదేమిటంటే, వాట్ ఈస్ కరేజ్? ఆన్సర్, దిస్ ఈజ్ ద కరేజ్ అని ఒకే వాక్యం వ్రాసి జవాబు పత్రం ఇచ్చేశాడట. ఇదే క్రియేటివిటీ అంటే. కొందరు టీచర్స్ పాఠం చెబితే విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. ఆ సార్ పాఠమంటే నాకు చాలా ఇష్టం అంటుంటారు. అదే పాఠం వేరే టీచర్ చెప్తే బోర్ ఫీల్ అవుతారు. ఇదే క్రియేటివిటీ లేకపోవడమంటే. ఎలా వ్రాయాలి? ముందుగానే పరీక్ష గురించి మొత్తం విషయాన్ని అంతా మనసులో ముద్రించుకోవాలి. ఎంత నాలెడ్జ్ ఉన్నా దానికి సరిగా ప్రెజెంట్ చేయలేకపోతే మంచి మార్కులు రావు కదా. వ్రాయడానికి ముందు గట్టిగా శ్వాస పీల్చుకుని వదిలివేయాలి. సరి అయిన పదాలు సరి అయిన చోట వాడాలి. పదాలతో అయోమయం చెందకూడదు. ఒకే పదాన్ని ఒకే భావాన్ని రిపీట్ చేయకూడదు. పారాగ్రాఫ్స్ సరిగా విడదీయాలి. యూపీఎస్సీ ఐఏఎస్ లో ఒక పరీక్షలో రైట్ ఏ క్వశ్చన్ ఆన్ కౌ అని ఇచ్చాడు. కౌను ఒకడు ఇట్ లేదా షీ అని వ్రాయకుండా హీ అని సంబోధించి వ్రాయగా మొత్తం ఆన్సర్ కొలాప్స్ అవుతుంది. ఎప్పుడు చదవాలి? జ్ఞాపక శక్తి అనేది ఒక కండరం లాంటిది. ఉపయోగించుకునే కొద్దీ దాని చురుకుదనం ఎక్కువ అవుతుంది. ఉదయం లేవగానే న్యూరాన్స్ ఫ్రెష్ గా ఉంటాయి. అప్పుడు సెరటోనిన్ బాగా ఉంటుందని, మెదడుకు కొద్దిసేపు విశ్రాంతి ఇస్తే మెదడు చురుకుగా మారుతుందని సైంటిస్టులు కనిపెట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుండి 9 గంటల వరకు న్యూరాన్స్ ఫ్రెష్ గా ఉంటాయి. అప్పుడు ఏ విషయమైనా నేర్చుకుంటే ఏ విషయమైనా 100% నిల్వ ఉంటుంది. నిద్ర వలన విశ్రాంతి తీసుకున్న న్యూరాన్లు తిరిగి ఏ విషయమైనా ఈజీగా స్టోర్ చేసుకుంటాయి. ఒంటె ఎడారిలో ఎలాగైతే నీటిని రోజుల తరబడి నిల్వ ఉంచుకొని అవసరం అయినప్పుడు వాడుకుంటుందో, అలాగే బాగా పని ఉన్నప్పుడు నిద్ర ఆపుకుని అవకాశం ఉన్నప్పుడు ఆ నిద్రను అప్పుడు పోవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. ఇవన్నీ ఎన్నో ఉపయోగపడే విషయాలు. నిద్ర వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా శరీరం నిద్రపోతుంది. మనశ్శాంతికి నిద్రకు చాలా సంబంధం ఉంది. నిద్ర పట్టకపోతే ప్రక్క మీద అటూ ఇటూ దొర్లకుండా ఏదైనా పుస్తకం చదివినా ఉపయోగం ఉంటుంది. విద్యార్థులు ఎన్నిసార్లు నిద్రపోతే అంత మంచిది. టోనీ బోజాన్ అనే శాస్త్రవేత్త విద్యార్థులను ఈ విధంగా 3గా విభజించాడు. చురుకైన విద్యార్థి, మధ్యమ విద్యార్థి, సగటు విద్యార్థి. ఒక విద్యార్థి 2 గంటల తరువాత ఎంత చదివినా ఏకాగ్రత నిల్వదు. 3 గంటల తర్వాత ఎంత చదివినా వృధా. ఈ 3 రకాల విద్యార్థులలో ఎవరు 2 లేదా 3 గంటలకు మించి చదివినా ఉపయోగం లేదు అని నిరూపించారు. రోజు 2 రాత్రులుగా విభజించారు. రాత్రి 10ంటికి నిద్రపోయిన విద్యార్థి ఉదయం 5ంటికి నిద్రలేస్తే 7 గంటలు నిరంతరంగా నిద్రపోతారు. కాని నిద్రను 2గా విభజించుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నిద్రపోయి రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటలకు నిద్రలేచిన అదే 7 గంటల నిద్ర. కాని 2 నిద్రల వలన
2 మెదడు ఫ్రెష్ గా మారి ఎక్కువగా చదివిన విషయాలు గుర్తుంటాయి. కొంతమంది విద్యార్థులు జూన్ నెలలో అసలు పట్టించుకోరు. ఇంకా 9 నెలలు ఉంది కదా అనుకుంటారు. అదే బద్ధకం. డిసెంబర్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కి అంత ప్రియారిటీ లేదనుకుంటారు. జాన్యువరిలో వేడి తెలుస్తుంది. సులభమైన సబ్జెక్ట్స్ చదవాలనుకుంటారు. కష్టమైన సబ్జెక్ట్స్ జోలికి పోరు. వరదలు వచ్చినప్పుడు అన్ని దిశల నుండి నీరు చుట్టుముట్టినట్లుగా పరీక్షల సమయంలో అన్ని సబ్జెక్టుల పాఠాలు ఎంత చదివినా గుర్తుండని స్థితి వస్తుంది. మంచి విద్యార్థి ఎప్పుడైనా జూన్ నుంచే, ఇంకా చెప్పాలంటే సమ్మర్ నుంచే అడ్వాన్స్ గా చదువు మొదలుపెట్టి డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ముందుగా చదువుతాడు. ఈజీ సబ్జెక్ట్స్ తర్వాత చదువుతాడు. ఏ సబ్జెక్ట్ కు ఎంత ప్రయారిటీ ఇవ్వాలో దానికి అంత ప్రయారిటీ ఇవ్వాలి. చదువుని బాధ్యతగా తీసుకోవాలి. లేకపోతే ఈ పని బోర్. మరి ఇంత ప్రొద్దున్నా ఇంకా టైం ఉందిగా, సాయంత్రం అయింది, రేపు ప్రొద్దున్న మొదలెడదాం, అలసిపోయాను, వచ్చే బర్త్డే తర్వాత మొదలెడతాను, ఇలా రకరకాలుగా వాయిదాలు వేస్తుంటారు. మర్చిపోయాను అని కూడా అంటారు. అలా అయితే చదువు పేరుతో ఎంజాయ్ చేసే బదులు ఏ హోటల్లోనో వెయిటర్ గా చేరమంటే చేరతాడా? పోస్ట్ పోన్మెంట్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైం. కాబట్టి వాయిదా వేయవద్దు. మంచి పని అయినా చదువును వెంటనే మొదలు పెట్టాలి. తల్లిదండ్రులకు మీరంటే ఎంతో ఇష్టం కదా. అది కేవలం మీరు వాళ్లకు పుట్టినందుకేనా? వారు మీకు సకల సౌకర్యాలను ఏర్పరిచి వారి కోరికలను మీకోసం త్యాగం చేసేవారు ఎందరో ఉన్నారు. వారి కోసం మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. వారి కళ్లల్లో ఆనందం చూడాలంటే మీరు చక్కగా చదువుకుని ప్రయోజకులవ్వాలి. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుని జనులు కనుగొని పొగడినప్పుడు కదా నిజమైన ఆనందం కలిగేది. చదువు కేవలం జ్ఞానానికి పునాది మాత్రమే. జ్ఞానం ఎప్పుడూ మారుతుంది, కాని అజ్ఞానం మారదు. కొన్ని మతాలలో మాంసాహారం నిషిద్ధం, కాని కొన్ని మతాలలో అది అవసరం. పాము పుట్టలో పాలు పోయడం నుండి పిల్లి శకునం వరకు అంతా అజ్ఞానమే. మంచి గురువు జ్ఞానం నేర్పడు, ఏది అజ్ఞానము నేర్పుతాడు. చదువు, పాండిత్యం, విద్వత్తు, ప్రతిభ, లౌక్యం, ప్రజ్ఞ అనేవి విద్యలో వేర్వేరు భాగాలు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు చదవకూడదు. దేనినైనా పరిశీలించడం నేర్చుకోవాలి. హేతుబద్ధంగా నేర్చుకోవాలి. ఏ పరిస్థితులలో ఎలా మెలగాలో తెలుసుకుని జీవించేవాడే నిజమైన విజ్ఞానం గల విద్యార్థి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్లు లేకపోవడం, అనవసర భయాలు, ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుసుకొనడం, ఎథిక్స్ తో పెరగడం మొదలైన లక్షణాలతో ఉండాలి. తల్లులు బాగా కంగారు పడి పిల్లలకు ఆ టెన్షన్ను పిల్లల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కొంతమందికి ఆల్జీబ్రా అంటే గుండె గాబరా ఏర్పడుతుంది. అరచేతులలో చెమటలు పట్టడం. దానికి కారణం సరిగా ఉపాధ్యాయుడు చెప్పకపోవడమే, విద్యార్థి ప్రాక్టీస్ సరిగా చేయకపోవడమే. డిఫికల్ట్ సబ్జెక్ట్ ను ముందుగా చదవాలి. అప్పుడు అది తప్పనిసరిగా ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా విద్యార్థులు సృజనాత్మకత ఎలా కలిగి ఉండాలి, ఎన్ని గంటలు చదవగలుగుతారు, ఏకాగ్రత ఎంతసేపు ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి మొదలైన విషయాలన్నీ నేర్చుకున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా SVR పాజిటివ్ వైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.